సినిమాల్లో చూపించినట్టు నిజంగా పాములు పగబడతాయా అని మనలో చాలా మందికి డౌట్ వస్తుంది. దేవుడిని నమ్మేవారు అది నిజమని చెబితే, నాస్తికులు మాత్రం అదంతా శుద్ధ అబద్ధం అంటారు. కానీ వికాస్ ద్వివేది గురించి తెలిస్తే అది అబద్ధం అన్నవారే పాముల పగ నిజమే అని అనక మానరు. అసలు ఎవరి వికాస్ ద్వివేది, అతని స్టోరీ ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా పాము ఒక్కసారి కరిస్తేనే ప్రాణాల మీదకు వస్తుంది. కొన్నిసార్లు ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయించినా ప్రాణాలు కోల్పోతారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామానికి చెందిన వికాస్ ద్వివేది కథ మాత్రం వేరు. వికాస్ ద్వివేదిని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 సార్లు పాము కాటేసింది. అది కూడా కేవలం 34 రోజుల్లోనే. అంతేకాదు ఆ పాము కూడా కేవలం శని లేదా ఆదివారాల్లో మాత్రమే కాటు వేస్తుంది. మొదటిసారి వికాస్ ని పాము కాటేసినప్పుడు ఇది సాధారణమే అని కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ చేయించి లైట్ తీసుకున్నారు. కానీ వికాస్ చెప్పిన మాటలను మాత్రం మొదట వినలేదు. పాము కాటుకి భయపడి ఏదేదో మాట్లాడుతున్నాడని అనుకున్నారు. కానీ వికాస్ చెప్పింది అక్షరం పొల్లుపోకుండా జరుగుతుండటంతో కుటుంబ సభ్యులు సైతం ఇప్పుడు వణికిపోతున్నారు. వికాస్ ని మొదటిగా జూన్ 2న రాత్రి 9 గంటల సమయంలో బెడ్ దిగుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ మంచం కింద కాలు కింద పెట్టగానే కాటేసింది. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంట్లోనే ఉండటంతో వికాస్ ని ఆలస్యం చేయకుండా హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. కొంచెం సీరియస్ అయినా నెమ్మదిగా కోలుకున్నాడు వికాస్. అలా డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. కొడుకు ప్రాణాలతో ఇంటికి రావటంతో ఇక వికాస్ తల్లిదండ్రుల ఆనందం మాటల్లో వర్ణించలేనిది. కానీ వారి సంతోషం ఎన్నో రోజులు ఉండలేదు. ఇంటికి వచ్చిన 2 రోజుల్లోనే వికాస్ ని జూన్ 10వ తేదీ రాత్రి 9 గంటలకు మరోసారి అదే పాము కాటేసింది. ఇక అలా అక్కడ నుంచి వికాస్ ని పాము కాటు వేయటం, వారు వికాస్ ని ఆసుపత్రికి తీసుకువెళ్లడం ఒక డ్యూటీలా మారిపోయింది వారికి. మరో 7 రోజుల తర్వాత జూన్ 17న మళ్లీ పాము కాటేసింది. 4 రోజుల తర్వాత 4వసారి మళ్లీ కాటేసింది. కరెక్ట్ గా అప్పుడే బాంబు లాంటి విషయాన్ని చెప్పాడు వికాస్. తనకు వచ్చిన కల గురించి కుటుంబ సభ్యులకు చెప్పటంతో అందరూ కంగు తిన్నారు. తనను కలలో ఒకే పాము 9 సార్లు కాటు వేసిందని, 8 సార్లు రక్షిస్తారు, కానీ 9వసారి పాము కరిస్తే ఏ శక్తి, ఏ తాంత్రికుడు, వైద్యుడు కాపాడలేరని వికాస్ చెప్పాడు. అంతేకాకుండా కలలో ఆ పాము తనతో మాట్లాడి 9వసారి తనను తీసుకుని వెళ్లిపోతానని చెప్పిందని వివరించాడు. అయితే ఫస్ట్ టైం ఈ కథ చెప్పినప్పుడు వికాస్ మాటలు ఎవరూ పట్టించుకోలేదు. భయపడ్డాడేమో అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ వరుసగా పాము కాటు వేస్తుండటంతో వికాస్ చెప్పింది కేవలం కల మాత్రమే కాదు, నిజమే అని నమ్మటం మొదలుపెట్టారు. ఇక వికాస్ ని ట్రీట్ చేస్తున్న డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. పాము కాటేసిన ప్రతిసారి వికాస్ ఆరోగ్యం క్రిటికల్ గా మారుతున్నా సర్ప్రైజింగ్ గా కోలుకుంటున్నాడని డాక్టర్లు చెప్పుకొచ్చారు. పాము కాటు నుంచి తప్పించడం కోసం వికాస్ ని వేరే ఊరికి వెళ్లమని సలహా ఇచ్చారు డాక్టర్లు. దీంతో వికాస్ తన అత్తగారి ఊరైన రాధానగర్ కు వెళ్లాడు. రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పదు అన్నట్టు అక్కడ కూడా రాత్రి 12 గంటలకు మళ్లీ వికాస్ ని పాము కాటేసింది. అలా 34 రోజుల్లో 6 సార్లు పాము కాటుకు గురయ్యాడు వికాస్. దీంతో వికాస్ చెప్పిన కల నిజమవుతుందేమోనని అతని కుటుంబ సభ్యులు కూడా ఆందోళనగా ఉన్నారు. ఇక వికాస్ ఘటనను గ్రామస్తులు కథలుగా చెప్పుకుంటున్నారు. వికాస్ ఏదైనా పాముకు కీడు చేసి ఉంటాడు, అందుకే ఇలా పగపట్టిందని కొందరు, గత జన్మలో చేసిన పాపం ఇప్పుడు పాము రూపంలో వెంటాడుతుందని మరికొందరు చెప్పుకుంటున్నారు. మరి అతనికి వచ్చిన కల నిజమవుతుందా? నిజంగానే వికాస్ 9వసారి పాము కాటుకు చనిపోతాడా? తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే వికాస్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో కూడా మాకు కామెంట్ చేయండి.